వర్షాల కారణంగా విజయవాడ అయితే మునిగిపోయింది కదా! మా తరపు నుంచి అయితే 50 బోట్లయితే పంపిస్తున్నాము. నేను మీ ప్రసాద్ గంగపుత్రుని ఈరోజు స్పెసిఫిక్‌గా వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మన బోటు ఈరోజైతే ఇక్కడ లేదనమాట. ఎందుకనంటే చూడండి ఫ్రెండ్స్, చాలా బోట్లయితే వేటకైతే వెళ్ళలేదనమాట. మా బోట్ కూడా ఈరోజైతే బోట్ అయితే ఇక్కడైతే లేదు. ఎందుకు లేదు అనంటే మీరు విజయవాడ మొత్తం మునిగిపోయింది మీకు తెలుసు. దానికోసమనే బోట్లయితే పంపించడం అనేది జరిగిందనమాట. చాలా వరకు ఇక్కడి నుంచి ఒక 50 బోటు దాకా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎక్కడమో ఇవన్నీ మీకు అయితే చూపిస్తాను. ఫుల్ వీడియో మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇలాంటి వీడియో ఇప్పుడు దాకా అయితే నా లైఫ్లో నేను కూడా ఇప్పుడు చూడలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు అనమాట. ఇది కూడా నాకు కొత్తగా ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చాలా వరకు ఆ బోట్లన్నీ మొత్తం బోట్లు ఒక 50 బోటు దాకా అయితే మేము ఎక్కించడం అయితే జరుగుతుంది. విజయవాడకు పంపిస్తున్నాము. విజయవాడ అక్కడైతే మునిగిపోయిన జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా బోట్ల మీద అటు ఇటు తిప్పడానికైతే వాళ్ళు తినడానికి కొన్ని రకాలమైన ఇబ్బందులు అయితే పడుతున్నారనమాట. ఆ ఇబ్బందులు పడకుండా మేమైతే ఈరోజు కొన్ని బోట్లు అయితే పంపించడం జరుగుతుంది. చాలా వరకు విజయవాడ మొత్తం అయితే మునిగిపోయింది. మా బందరు కూడా అయితే చాలా వరకు మునిగిపోయింది. కాకపోతే మాది సముద్రం ప్రాంతం కాబట్టి ఈజీగా తేరుకోగలిగాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా బోట్ అయితే 3ంటికి అయితే వెళ్ళిపోయింది. ఆ వీడియోలు కూడా మీకు ఈ సెన్సర్ని క్లిప్లు అయితే పెడతాను. ఫుల్ వీడియో ఎందుకు చేస్తానంటే పగలు ఇంకా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే చేస్తాను. చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు అయితే వీడియో చేయబోతున్నాను. ఎందుకంటే ఈరోజు చేయడం వీడియో చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రాంతం మునిగిపోయినప్పుడు ఆ ప్రాంతానికి మేము బోట్లు పంపించడం అనేది అయితే చాలా బాధ అయితే ఉంది. మేమైతే ఒక వారం రోజులు వేటకైతే వెళ్ళట్లేదు అనమాట. వారం రోజులు అక్కడ ఏ విధమైన ఇబ్బందులు అయితే పడుతున్నారో ఆ విధమైన ఇబ్బందులు అందరూ వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని మా బోర్డుల తరపు నుంచి మేమైతే పంపించడం అయితే జరుగుతుంది. చాలా జరగకుండా ఉండాలని ఎప్పుడు కోరుకుంటాం. ఇలాంటి ఎప్పుడు కూడా జరగకూడదు. ఇలాంటి జరగడం వల్ల ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది అయితే పడతారు. అలాంటి ఏం జరగకుండా మీరు కూడా వీలైనంత వరకు విజయవాడ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడకుండా ఏదైతే బోర్డులు వస్తున్నాయి మీరు రెడీగా ఉండండి. ఏ ఇబ్బందులు ఉన్నా మీరు వాళ్ళతో చెప్పండి. ఏ ఇబ్బందులున్నా తీర్చగలిగే విధానం అయితే చేయగలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా బోట్ కూడా పంపించడం జరిగింది. మేమైతే నైటే పంపించేసామన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇంకా లారీలు వస్తూనే ఉన్నాయి, ఇంకా పంపించడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు అయితే బోట్లు అయితే పంపిస్తున్నాము. చాలా వరకు అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు దాకా అయితే ఒక 20 బోటు దాకా అయితే వెళ్ళింది. ఇంకా చాలా బోట్లు అయితే ఎక్కుతున్నాయి, ఇంకొక లారీలు వస్తూనే ఉన్నాయి అనమాట. చాలా వరకు మేము మ్యాక్సిమం మాకు వీలైనంత వరకు బోట్లు అయితే పంపించడం జరుగుతుంది. ఆ ఛానల్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా నా లాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
అనుకుంటాను మేము ముగ్గురు అన్నాను కదా అన్నాడికి మూడు అన్నాలా మూట సరిపో లాక్ సరిపోతుందిలే యాభై 50 50 లారీలు వచ్చాయి అప్పుడు రాత్రి ఎక్కిచ్చేసాం నా దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంచే పైపు ఎక్కితే బరబర బాదుకుంటూ పోతుంది ముగ్గురు వెళ్ళారు కదా అది దగ్గరికి వెళ్ళి ఉంటుంది అప్పుడే వెళ్ళలేదు ఎంచు బయలుదేరి గంట అయింది అంతే వెనకాల ఉంటుంది మేము రాబడి మీద ఎక్కిచ్చేసి ఉంటుంది మేము రాబడి మీద ఎక్కించిన ఇక్కడ ఏమి లైట్లు కనబట్టలేదు మాదే ఉంది అప్పుడు మాకన్నా ముందు ఎక్కిచ్చేసి ఉంటుంది మీరు కంగారు పెట్టకండి మీరు కంగారు పెడతారు అలా చేస్తారు కాబట్టి మీరు కంగారు ఎందుకు పెడతారు అది రావద్దండి రాదు మనం ఎక్కించి దానికని పెద్దనాన్న ఇది
ఏయ్ అన్న అవసరం లేదన్నా, ఇదే కరెక్ట్గా ఫిట్ అయిపోద్ది అండి. ఏ బోర్డు కూడా లెక్కించలేదు తెలుసా. అది బోర్డు అంత సింపుల్గా ఏ బోర్డు ఎక్కలేదురా నిజంగానా. మీ అన్ని ముక్కుండదు ఆ బోర్డుగా పక్కేలా బోర్డుగా వేయండి. ఎవరు ఎత్తులేదక్క
లేవో పైకి లేవో పైకి పైకి లేవో ఆగాగో. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, మీకు ఎలా అయితే అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే చూసారు కదా ఫ్రెండ్స్, మీకు అయితే నచ్చింది అనుకున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే నేనైతే చేయడం అయితే జరుగుతుంది. సో ఎందుకు అని అంటే చాలా రోజుల నుంచి వీడియో అయితే చేయట్లేదు. ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలు అయితే మీకోసం చేయడం అయితే జరుగుతుంది. సో చాలా రోజుల తర్వాత చాలా కష్టపడి వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా బోట్ కూడా ఈరోజు వెళ్ళిందనమాట. నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ఉండిపోవడం అనేది నాకైతే కొద్దిగా బాధగా అయితే ఉందన్నమాట. సో మీరు విజయవాడలో ఎవరైనా దగ్గరలో అయితే నాకైతే కామెంట్ చేయండి. సో మా బోట్ నెంబర్ మీకు అయితే చెప్తాను. సో వీలైనంత వరకు మీరు ఆ బోట్ని క్యాచ్ చేయగలుగుతారు చేసుకోమని. అలాగే షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ప్రసాద్ గంగ.